బ్యాంక్లో పెద్ద క్యూలో నిలబడినప్పుడు లేదా సిగ్నల్ దగ్గర ట్రాఫిక్లో ఇరుక్కుపోయినప్పుడు ఆ 5 నిమిషాలు గంటలా అనిపిస్తుంది గలా. అవునవును. వెంటనే ఫోన్ తీసి స్క్రోల్ చేయడం లేదంటే చిరాకు పడటం. మన రోజులో ఇలాంటి చిన్న చిన్న ఖాళీ సమయాలు ఎన్నో. చాలా ఉంటాయి. మనం వాటిని పనికిరాని సమయం అని, వృధా సమయం అని పక్కన పెట్టేస్తాం. కాని ఈరోజు మనం చూడబోయే మూలాలు ఒక సవాలు విసురుతున్నాయి. హ్మ్. ఆ సమయం నిజంగా వృధానేనా, లేక మనం దాన్ని చూసి దృష్టిలో ఏమైనా తేడా ఉందా? మంచి ప్రశ్న. ఈరోజు మన చర్చ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇదే. ఈ పనికిరాని సమయాన్ని, అంటే డెడ్ టైంని, విలువైన సమయంగా, లైఫ్ టైంగా ఎలా మార్చుకోవాలి? ఆ ఇక్కడొక చాలా శక్తివంతమైన వాక్యముంది. ఒక తీవ్రమైన ధ్యాని లేదా ఒక భిక్షువు దృష్టిలో వృధాగా గడిచే సమయమంటూ ఏదీ ఉండదు. హ్మ్. వావ్! ఈ ఆలోచనే పూర్తిగా వేరేలా ఉంది. అంటే ఏంటి? ఆ భిక్షువుకి ట్రాఫిక్ జామైనా ఏమీ అనిపించదా? సరే, దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. అవును. ఇక్కడే అసలు మార్పు మొదలవుతుంది. ఈ మూలాలు ఏం చెప్తున్నాయంటే, మన సమస్య సమయం వృధా అవ్వడం కాదు. ఓకే. ఆ సమయంలో మనం ఆ నిష్క్రియాత్మకంగా వేచి ఉండటమే సమస్య. అంటే ప్యాసివ్ వెయిటింగ్. ప్యాసివ్ వెయిటింగ్ నిజమే. మనం దాని సక్రియాత్మకంగా, అంటే యాక్టివ్ ప్రెజెన్స్గా మార్చగలమా అనేది ప్రశ్న. మన రోజులో మనం అసహించుకునే ఈ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయే, అవును. అవి మన మైండ్కి శిక్షణ ఇవ్వడానికి ఒక అద్భుతమైన ప్రయోగశాలలన్నమాట. ప్రయోగశాలలు, ఆ పదం చాలా ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా ల్యాబ్ అంటే అంతా కంట్రోల్లో ఉంటుంది. కాని ఇక్కడ మన రోజువారీ గందరగోళమే ల్యాబ్ అంటున్నారు. సరిగ్గా అదే. ఓ. ఉదాహరణకు, డెంటిస్ట్ ఆఫీస్లో మన వంతు కోసం ఎదురుచూస్తున్నప్పుడు నాకు భయంకరమైన ఆందోళన ఉంటుంది. చాలామందికి ఉంటుంది. అలాంటి క్షణాన్ని కూడా మనం ఒక అవకాశంగా వాడుకోవచ్చని ఈ మూలాలు చెప్తున్నాయా? ఖచ్చితంగా. నిజానికి అలాంటి నెగటివ్ ఎమోషన్స్ ఉన్న క్షణాలే అత్యంత శక్తివంతమైన అవకాశాలు. అలాగా. ఎందుకంటే అక్కడ మనం గమనించడానికి ఒక స్పష్టమైన అనుభూతి ఉంటుంది. ఇక్కడే మూలంలో భావోద్వేగ మార్పు, అంటే ది ఎమోషనల్ పివెట్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. ఎమోషనల్ పివెట్. సాధారణంగా మనకు చిరాకు కలిగినప్పుడు మనం దాన్ని అణచివేయడానికో లేదా అది ఎందుకొచ్చిందని ఒక కథ అల్లడానికో ప్రయత్నిస్తాం. నిజమే. ఈ బ్యాంక్ వాళ్ళు ఎప్పుడూ ఇంతే, నా టైంకి విలువే లేదు అని మనసులో మొదలవుతుంది. కరెక్ట్. ఆ కథలోకి వెళ్ళిపోతాం. ఆ కథే మనల్ని మరింత చిరాకు కెడుతుంది. ఒక్కోసారి ఆ సంఘటన అయిపోయినా ఆ కథ మాత్రం రోజంతా మన మ్యాలలో తిరుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే పాయింట్. ఈ భావోద్వేగ మార్పు పద్ధతేంటంటే, ఆ కథలోకి వెళ్లకుండా జస్ట్ ఆ ఎమోషన్ మీ శరీరంలో ఎలాంటి ఫీలింగ్ని కలిగిస్తోందో గమనించండి అని. అంటే ఎలా? ఆ చిరాకు మీ భుజాలను బిగిదిస్తోందా, మీ కడుపులో ఏదైనా తిప్పినట్లు అనిపిస్తోందా? దానికి చిరాకు అనే పేరు కూడా పెట్టద్దు. కేవలం ఆ శారీరక సంవేదనను ఒక సైంటిస్ట్లా గమనించాలి. ఓ. అలా చేసినప్పుడు మీరు ఆ భావోద్వేగానికి బానిస కాకుండా దానికి సాక్షిగా మారతారు. అంటే ఆ భావోద్వేగాన్ని తరిమి కొట్టడానికి ట్రై చేయకుండా దాన్ని ఒక అతిథిలా ఆహ్వానించి దాని స్వభావాన్ని అర్థం చేసుకోవడమన్నమాట. పర్ఫెక్ట్. ఇది వినడానికి బాగుంది, కాని ఆచరణలో కొంచెం కష్టమేమో. ఎందుకంటే మన బ్రెయిన్ వెంటనే కారణాలు వెతకడానికి ప్రోగ్రాం చేయబడి ఉంటుంది కదా. మీరు చెప్పింది నిజమే. ఇదొక స్కిల్ లాంటిది. అభ్యాసం మీద వస్తుంది. మొదట్లో మనసు మళ్లీ కథల వైపే వెళ్తుంది. అవును. కాని పదే పదే ప్రయత్నిస్తుంటే ఆ భావోద్వేగానికి, దాని గురించిన కథకు మధ్య ఒక చిన్న గ్యాప్ ఏర్పడటం మనం గమనిస్తాం. ఆ గ్యాప్లోనే స్వేచ్ఛ ఉంది. వావ్. ఒక ఎమోషన్ అనేది కేవలం మన శరీరంలో ప్రవహించే శక్తి. దానికి మనం కథను జోడించినప్పుడే అది బాధగా, కోపంగా మారుతుంది. ఈ ఆలోచనే చాలా విప్లవాత్మకంగా ఉంది. అయితే ఇది కేవలం చిరాకు, ఆందోళన లాంటి నెగటివ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడేనా? మరి ఏమీ అనిపించని, జస్ట్ ఖాళీగా ఉన్న సమయాల్లో కూడా? మీరు సరైన పాయింట్ పట్టుకున్నారు. అక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుందనుకుంటా. ఎందుకంటే మూలాల్లో గిన్నెలు కడగడం, పళ్ళు తోముకోవడం లాంటి పనుల గురించి కూడా చెప్పారు. వాస్తవానికి ఈ అభ్యాసం యొక్క నెక్స్ట్ స్టెప్ అదే. గిన్నెలు కడగడం, బట్టలు మడతపెట్టడం, ఇలాంటి పనులు మనం దాదాపు రోబోలా ఆటోపైలట్ మోడ్లో చేస్తాం. నిజమే. శరీరం ఇక్కడుంటుంది, మనసెక్కడో ఉంటుంది. గడిచిపోయిన దాని గురించో, జరగబోయే దాని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. అవును. నేను పళ్ళు తోముకుంటున్నప్పుడు ఆ రోజు చెయ్యాల్సిన పనుల లిస్ట్ నా మ్యాలలో తయారవుతూ ఉంటుంది. ఆ 2 నిమిషాలు బ్రష్ ఎలా పట్టుకున్నానో కూడా నాకు గుర్తుండదు. సరిగ్గా. ఈ మూలాలేం చెబుతున్నాయంటే, ఈ మెకానికల్ పనులకు ఎక్కువ ఆలోచన అవసరం లేదు కాబట్టి అవి మనల్ని వర్తమానంలోకి,
మన శారీరక అనుభూతుల్లోకి తీసుకురావడానికి బెస్ట్ అవకాశాలు. ఉదాహరణకు గిన్నెలు కడుగుతున్నప్పుడు ఆ పనిని యాంత్రికంగా కాకుండా పూర్తి శ్రద్ధతో చేయండి. మీ చేతులపై నీళ్ల వేడిని గమనించండి. సబ్బు నురుగు స్పర్శ ఎలా ఉంది? ఆ శబ్దం ఆ శబ్దాన్ని వినండి. ఒక్కసారిగా ఆ బోరింగ్ పని ఒక ధ్యాన అనుభవంగా మారిపోతుంది. అంటే ధ్యానం చేయడానికి ప్రత్యేకంగా చాప మీద కూర్చొనవసరం లేదు, మనం చేసే ప్రతి పనిని ధ్యానంగా మార్చుకోవచ్చన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ మూలాల్లో ఒక వాక్యం నన్ను చాలా ఆకట్టుకుంది. విసుగు అనేది కేవలం మనం శ్రద్ధ పెట్టకపోవడం వల్లే కలుగుతుంది. బూడిద రంగు బస్టాప్ కూడా మనం నిజంగా గమనిస్తే చాలా విషయాలతో నిండి ఉంటుందంటున్నారు. ఇది కొంచెం అతిశయోక్తిగా అనిపించడం లేదా? మొదట అలా అనిపించవచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి. బస్టాప్లో విసుగ్గా ఉన్నప్పుడు మనమేం కోరుకుంటాం? ఆ పరిస్థితి నుండి బయటపడాలని. బస్సు రావాలని. అంటే మనం వర్తమానాన్ని తిరస్కరిస్తున్నాం. దానికి బదులుగా ఒక్కసారి ఫోన్ను జేబులో పెట్టి ఆ క్షణాన్ని స్వీకరిస్తే? చల్లని గాలి మీ ముఖాన్ని ఎలా తాకుతోంది? దూరం నుంచి వస్తున్న ట్రాఫిక్ శబ్దాల్లో ఒక లయ ఉందా? మీ పాదాల కింద నేల ఎలా ఉంది? ఒక్కసారిగా ఆ ఖాళీ సమయం ఇంద్రియ సమాచారంతో నిండిపోతుంది. అప్పుడు విసుగుకు ఛాన్స్ ఉండదు. వావ్! ఇది పూర్తిగా దృక్పథాన్ని మార్చే విషయం. సరే, ఇదంతా సిద్ధాంతపరంగా చాలా బాగుంది. కానీ మన శ్రోతలు దీన్ని తమ రోజువారీ జీవితంలో ఆచరణలో పెట్టడానికి ఏమైనా స్పష్టమైన మార్గాలున్నాయా? ఖచ్చితంగా. రేపు ఉదయం ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు నేనిప్పుడు వర్తమానంలో ఉండాలి అని గుర్తుకురావడం కష్టం కదా. అవును. అందుకే ఈ ఊలాల్లో ఒక చక్కని పట్టిక ఇచ్చారు. పాత అలవాటుకి మనం అలవర్చుకోవాల్సిన మైండ్ఫుల్ మార్పుకి మధ్య తేడాను ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒక చిన్న చీట్షీట్ లాంటిది. అయితే ఆ పట్టికను విశ్లేషిద్దాం. మొదటి సందర్భం, క్యూలో నిలబడటం. మన పాత అలవాటు. వెంటనే ఫోన్ తీసి ఈమెయిల్స్ చెక్ చేసుకోవడం. అవును. మనం ఆ అసౌకర్యవంతమైన ఖాళీని వెంటనే దేనితోనైనా నింపేయాలని చూస్తాం. కానీ ఇక్కడ సూచించిన మైండ్ఫుల్ మార్పు చాలా సింపుల్. ఏంటది? మీ శరీర బరువు నేలపై ఎలా పడుతుందో అనుభూతి చెందండి. మీ పాదాలు నేలను ఎలా తాకుతున్నాయో గమనించండి. అంతే. ఆ, ఇది నిజంగా చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఆలోచనను ఆపడం కష్టం, కాని శరీరాన్ని ఫీల్ అవ్వడం సులభం. కరెక్ట్. ఇక రెండవ సందర్భం, ప్రయాణం. బస్సులో, కార్లో వెళ్తున్నప్పుడు మన మనసు ఎక్కడో ఉంటుంది. జోన్ అవుట్ అవ్వడం అంటారు కదా, నేను దాన్లో ఎక్స్పర్ట్ని. చాలామంది అంతే. ఆ సమయంలో మనసు గతాన్ని తవ్వుతూనో భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూనో ఉంటుంది. అవును. దానికి బదులుగా మైండ్ఫుల్ మార్పేంటంటే మీ చుట్టూ ఉన్న శబ్దాలను వినడం. ఇంజన్ శబ్దం ఒక పొర అయితే బయట గాలి శబ్దం మరొక పొర. ఓ, శబ్దాల పొరలు. అవును. వాటిని వేరువేరుగా ఏ రకమైన తీర్పు లేకుండా గమనించడం. ఇది ఏకాగ్రతను పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది నిజంగా ప్రయత్నించాలి. ఇక మూడోది, మనందరికీ బాగా తెలిసిన ఫ్రస్ట్రేషన్, డిజిటల్ ఆలస్యం. ఒక వెబ్పేజ్ లోడ్ అవ్వడానికి కొన్ని సెకండ్ల ఆలస్యమైనా మనకు బీపీ పెరిగిపోతుంది. అంతా ఇంతా కాదు. అవును. మన సహనం బాగా తగ్గిపోయింది. పాత అలవాటు ప్రకారం ఫ్రస్ట్రేట్ అయిపోతాం. కాని ఇక్కడ చెప్పిన మార్పు చాలా అందంగా ఉంది. ఏంటది? ఆ కొద్ది క్షణాల విరామాన్ని ఉపయోగించుకుని స్పృహతో ఒక్క శ్వాస లోపలికి తీసుకుని నెమ్మదిగా బయటికి వదలడం. అంతే. అంతేనా? ఆ, ఒక శ్వాస మన ఆటోమేటిక్ రియాక్షన్ను ఆపి ఒక చేతనాపూర్వక ప్రతిస్పందన వైపు నడిపిస్తోంది. ఈ చిన్న చిన్న అభ్యాసాలన్నీ చూస్తుంటే ఒక పెద్ద చిత్రం స్పష్టమవుతోంది. ధ్యానమంటే ఒక గంటసేపు కళ్ళు మూసుకుని కూర్చుని ఒక పెద్ద కార్యక్రమం కానవసరం లేదు. సరిగ్గా అదే. దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో ముడిపెడితే, ఈ చిన్న చిన్న అభ్యాసాల ద్వారా ధ్యానం చేయడానికి ఉన్న అడ్డంకి, బ్యారియర్ టు ఎంట్రీని మనం తొలగిస్తాము. నాకు ధ్యానం చేయడానికి సమయం లేదు అనే కంప్లైంట్ ఉండదు. ఉండదు. ఎందుకంటే మీకు సమయం లేకపోవడమే ధ్యానానికి అవకాశం. క్యూలో నిలబడిన సమయం, ప్రయాణించే సమయం, ఇవన్నీ మీ అభ్యాస సమయమే. అప్పుడు ధ్యానం ఒక ప్రత్యేకమైన చర్యగా కాకుండా మన జీవితంలో భాగమైపోతుంది. మన జీవితాంతం కొనసాగే ఒక నిరంతర దారం, కంటిన్యూయస్ థ్రెడ్ లాగా మారుతుంది. వావ్! నిరంతర దారం. ఆ పదం చాలా బాగుంది. అంటే మన జీవితంలో ప్రతి క్షణాన్ని ఆ స్పృహ అనే దారంతో ముడివేయడమన్నమాట. అవును. అందుకే బహుశా ఆ మూలాల్లో వృధా సమయం అనే భావన ఉండదు అని అంత ఖచ్చితంగా చెప్పారేమో. మనం వృధా అనుకునే ప్రతి క్షణం మనల్ని మనం మరింతగా అర్థం చేసుకోవడానికి ఒక ద్వారం లాంటిది. అవును. మనం వృధా అనుకునే ప్రతి సెకను
మనల్ని మేలుకొల్పే ఒక అవకాశం. ఈ చిన్న చిన్న క్షణాలను మనం చేజికించుకున్నప్పుడు మన జీవితం యొక్క మొత్తం క్వాలిటీ పెరుగుతుంది. నిజమే, ఎందుకంటే జీవితం అంటే ఇలాంటి చిన్న చిన్న క్షణాల సమాహారమే కదా. కరెక్ట్. ఆ క్షణాలను మనం స్పృహతో జీవించినప్పుడు మనం మన జీవితాన్ని పూర్తిగా జీవించినట్లవుతుంది. ఈరోజు చర్చ నుండి మనం నేర్చుకున్న ముఖ్య విషయం, మన సమయంతో మనకున్న సంబంధాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు. మనం పనికిరానివి అని లేబుల్ వేసే క్షణాలను దొంగిలించి వాటిని మన అంతర్గత ఎదుగుదలకు ప్రయోగశాలలుగా మార్చుకోవడం. చాలా బాగా చెప్పారు. క్యూలో నిలబడటం, ట్రాఫిక్లో ఆగడం ఇవన్నీ ఇకపై శిక్షలు కావు. అవి మనకు మనం శిక్షణ ఇచ్చుకోవటానికి దొరికిన అవకాశాలు. ఇదొక చాలా ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. చెప్పండి. ఈరోజు మనం విశ్లేషించిన మూలం ఈ దొంగిలించిన క్షణాలను మన అంతర్గత పరిశీలన కోసం ఎలా ఉపయోగించాలో చెప్పింది. అంటే మన శరీరం, మన భావోద్వేగాలు, మన శ్వాసను గమనించడం గురించి. అవును. ఈ దృష్టిని లోపలి నుండి బయటకు మళ్లిస్తే ఏమవుతుంది? అది ఆసక్తికరమైన ఆలోచన. అంటే నా పాదాల బరువును గమనించడానికి బదులుగా ఇంకేదైనా గమనించడమా? కొంచెం వివరించండి. ఉదాహరణకు, క్యూలో నిలబడి ఉన్నప్పుడు మన శ్వాసను గమనించడం ఆపేసి అదే ఏకాగ్రతతో, అదే తీర్పులేని దృష్టితో మన చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించడం మొదలుపెడితే, ఓ, మన ముందు నిలబడిన వృద్ధురాలి ముఖంలోని అలసటను, మన పక్కనున్న యువతి ఫోన్లో చూస్తూ నవ్వుకుంటున్న ఆనందాన్ని కేవలం సాక్షిగా గమనిస్తే మనం ఇంతకుముందు ఎన్నడూ చూడని మానవత్వంపు పార్శ్వాలని ఏమైనా చూడగలమా? మన అంతర్గత ప్రపంచంపై పెట్టిన శ్రద్ధ మన చుట్టూ ఉన్న వారిపై కూడా చూపితే మన సానుభూతి, మన సంబంధాలు ఎలా మారవచ్చు? ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నా.